హాయ్ అండి. ఈ మధ్య యూట్యూబ్లో బాగా చూపిస్తున్నారు కదండి, దోశ పిండితో ఇడ్లీ అని, ఇడ్లీకి దోశలకి కలిపి ఒకటే పిండిని యూస్ చేయొచ్చని, రెండు రకాల పిండిలు రుబ్బుకోవాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారండి. నేను కూడా చాలా రోజుల నుంచి అయితే చూస్తున్నాను. బట్ ఒకసారి ట్రై చేద్దామని నిన్నైతే దోశ పిండి అయితే రుబ్బానండి. సో దాంతో ఇడ్లీ అయితే వేద్దామని అయితే సరదాగా ట్రై చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే దోశ పిండిని కొద్దిగా తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే కలిపేసి మన ఇడ్లీ లాగానే వేసేసానండి. కాకపోతే 2 రేకులే వేసానన్నమాట. అసలు అవి ఎలా వస్తాయో తెలియదు కదా అని ఈలోపు పక్కనైతే నేను టీ అయితే పెట్టేసుకున్నానండి. సో ఇడ్లీ వచ్చేలోపు టీ అయితే కాగిందనమాట. సో నేను టీ తాగుతుంటే మా వాడు వచ్చి మమ్మీ నాకు టీ కావాలని అయితే అడిగాడు. సో ఇంకేం చేస్తాం చెప్పండి, అందులోనే సగం అయితే పోసి తనకిచ్చేసి నేను కూడా అయితే తాగేశానండి. సో ఇడ్లీ ఎలా వచ్చినాయో చెప్పమంటారా? ఇడ్లీ అయితే బాగానే ఉన్నాయండి. అలానే మరీ అంత వరస్ట్ కాదు, అలానే మరీ అంత సూపర్ అయితే కాదు. వేడిగా ఉంటేనే తినగలము, చల్లారిపోతే తినలేము. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.